దేవుని వాక్యం చూసినప్పుడు రోమన్స్ 8:1, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదో. నీవు దేవునిలో ఉన్నామంటే నీవు విమోచించబడిన వ్యక్తివే. ఇదిగో 10 సంవత్సరాల ముందు చేసిన పాపం, లేకపోతే పోయిన సంవత్సరం చేసిన పాపం, లేకపోతే రక్షించబడతా ముందు చేసిన పాపం, నీవు దేవుని అకౌంట్స్లో నువ్వు సెటిల్ అయిన తర్వాత ఇట్ ఈస్ పేడ్ ఇన్ ఫుల్. ఇంకా నువ్వు గతం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎంతోమంది అపరాధ భావంతో బ్రతుకుతున్నారు. ఇంకా నీ అపరాధ భావం అన్నప్పుడు ది గిల్ట్ సేస్ నువ్వు తప్పు చేసావు. ఈరోజు చాలామంది ప్రార్థన చేయి, చెప్పు, నేను తప్పు చేశాను. ఒప్పుకున్నా పాపం అయిపోయింది, దేవుడు క్షమించాడు. మరలా వచ్చే దేవా తప్పు చేశాను. ఎన్నిసార్లు అదేందని అడుగుతావు? క్షమించాడు కదా దేవుడు. ఎన్నిసార్లు? ఈరోజు ఎంతమంది అండి క్షమాపణ పొందిన తర్వాత స్వతంత్రులుగా ముందుకెళ్తున్నారు? క్షమాపణ పొందిన తర్వాత క్షమాపణ కలిగిన వారు క్షమించబడ్డాను అన్నట్టుగా వెళ్తున్నారు. ఒక దాసుడు తప్పు చేస్తే గిల్ట్ ఫీలింగ్ అట్లే ఉంటుంది. బిడ్డ తప్పు చేస్తారు. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకో, ఎందుకు చిన్నపిల్లలని చెప్తా ఉంటారంటే దేవుడు అంటాడు చిన్నపిల్లల వంటి వారు అవుతానే కానీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రం తీసుకోలేరు. చిన్నపిల్లలు చూడండి, తప్పు చేస్తారు, అమ్మ 4 బాతుతుంది, సారీ అంటాడు, సరే కౌగులించుకుంటుంది. తర్వాత అమ్మ రివెంజ్ పెట్టుకుంటుందా? అసలు బిడ్డ జ్ఞాపకం పెట్టుకుంటుందా? ఏం తెలియనట్టు అమ్మ ముందే డాన్స్ చేసుకుంటూ ఉంటుంది, మళ్ళీ మమ్మీ ఐ లవ్ యూ అంటుంది. ఎందుకని? బిడ్డ మనస్సు. కానీ ఈరోజు ఎంతోమంది దేవుడు నిన్ను బిడ్డగా చేసినా కూడా ఇంకా బానిసగా బ్రతుకుతున్నావు. ఇంకా అపరాధ భావంతో నేను తప్పు నీ తప్పుల్ని క్షమాపణ దేవుణ్ణి అడిగితే దేవుడు క్షమిస్తున్నాడు, నువ్వు క్షమించబడుతున్నావు, నీ కొరకు క్రయధనము చెల్లించబడింది. యు ఆర్ ఫ్రీ, యు ఆర్ అ సన్, యు ఆర్ అ డాటర్ ఆఫ్ గాడ్. దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. అదే సమయంలో చూసినప్పుడు ఈరోజు ఎంతోమంది అవమానంలో బ్రతుకుతున్నారండి. యు సీ గిల్ట్ సేస్ యూ డిడ్ రాంగ్. నువ్వు తప్పు చేసావు. అవమానం అనేది ఏం తెలుసా? నువ్వు తప్పు. నేరాలు మోపే మనస్తత్వం. ఈరోజు కొంతమంది ఎవరు నేరం మోపక్కర్లా, వాళ్ళకి వారే నేరం మోపుకుంటారట. ఐఎమ్ రాంగ్, నేను పాపిని. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత నువ్వు పాపిని అంటే ఎవరిని అవమానపరుస్తున్నావు? ఎవరి రక్తాన్ని అవమానపరుస్తున్నావు? అంటే నమ్మవా? నీ పాపాలు క్షమించబడ్డాయంట, నమ్మవా? నమ్మి బాప్తిసం ముందు రక్షణ అనుగ్రహించబడుతున్నావు. రక్షించబడిన తర్వాత కూడా ఇంకా ఒకప్పుడు చేసిన కార్యం గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు పాపం చేయకుండా చూసుకో. ఈరోజు పాపం జోలికి వెళ్ళొద్దు. పాపం చేస్తున్నావా? దేవుడి దగ్గర రా, దేవుని ఆత్మ సహాయాన్ని అడుగు. నాకు జయము దయచే, నాకు విడుదల దయచే, నన్ను క్షమించు, నా శరీర క్రియలను నశింపచేయ్యా అడుగు. దేవుని ఆత్మ సహాయాన్ని అడుగు. హీ విల్ ఎంపవర్ యు. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, యేసు ప్రభు మన కొరకు ఆ సిలువ పైన ఆయన సిలువ ఎక్కుతాం మీద ఆయన మొహం మీద ఉమ్ము వేయబడింది. ఆయనను అవమానపరిచాడు, ఆయనని నగ్నంగా చేశారంట. నీకు రావాల్సిన సిగ్గు అవమానం అంతా ఆయన మీద మోపబడిందంట. అదే సమయంలో అందరి ముందు ఆయన హేళన చేసి దూషించి, దేవుని కుమారుడు అయితే దిగిరా, దేవుని కుమారుడు అయితే చూపి. దే హ్యావ్ ఇన్సల్టెడ్ హిమ్ ఇన్ ఎవ్రీ మీన్స్. ఇందుకొరకు హీ టుక్ యువర్ షేమ్. నీ అవమానం అంతా ఆయన భరించాడు. ఈరోజు నువ్వు అవమాన బ్రతకాల్సిన అవసరం లేదు. మనుషుల్ని నేను అవమానపరుస్తా నువ్వు అంగీకరించాల్సిన అవసరం లేదు. క్రీస్తునందు నువ్వు ఏమై ఉన్నావు జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు నీ కొరకు అవమానపడిన తర్వాత నువ్వు అవమానపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నువ్వు నిలబడు, దేవా నువ్వయ్యా నాకు ఘనతనిచ్చే దేవుడు నువ్వు, నా తలను పైకెత్తే దేవుడు నీవు, నాకు జయాన్నిచ్చే దేవుడు నీవు, నాకు విడుదలనిచ్చే దేవుడు నీవు. ధైర్యంగా ప్రకటించు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 ఒకసారి చదువుతామా? మనమును కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ రోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. టుడే యూ హ్యావ్ యువర్ ఆనర్, యువర్ వాల్యూ ఇన్ క్రైస్ట్. యు ఆర్ వర్ది త్రూ క్రైస్ట్. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదంటే ఈరోజు చాలామంది ఇంకా You see, condemnation బ్రతుకుతున్నారు. I don't know how you say the word condemnation. Condemnation అంటే విమర్శన. See, condemnation is not conviction. Conviction is different. Condemnation is different. పరిశుద్ధాత్ముడు నీ పాపాన్ని ఒప్పింపజేస్తాడు. He will make you sensitive.
నిన్ను గద్దిస్తాడు. కానీ కాండమ్నేషన్ అన్నది నువ్వు నాశనమే, నీ జీవితం పాడే, ఇంక నువ్వు పనికిరావే, ఇంక నువ్వు చస్తావు, ఇంక నువ్వు బాగుపడవు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు అట్లా మాట్లాడు. ఆయన ఒప్పింపజేస్తాడు. హీ విల్ కన్విక్ట్ యూ ఆఫ్ యువర్ సిన్స్. హీ ఈజ్ నెవర్ గోయింగ్ టు కండెమ్ యూ. Christ did not come to condemn the earth. He came to convict, to show mercy. కృప చూపిస్తానికి, కరుణను చూపిస్తానికి. ఆయన న్యాయాధిపతిగా వచ్చేటప్పుడు ఆయన తప్పకుండా తీర్పు తెరచబోతున్నాడు ధవల సింహాసనం ముందు. కానీ ఆయన వస్తాము మొదట రాక చూసినప్పుడు ఆయన లోకానికి కృపను చూపిస్తానికి, కృపను అనుగ్రహిస్తానికి వచ్చాడు. ఎలాంటి పాపి అయినా క్షమించబడటానికి అవకాశాన్ని తీసుకొచ్చాడు. బైబిల్ చూసినప్పుడు అండి, కన్విక్షన్ లీడ్స్ అస్ టు రిపెంటెన్స్, కాండెమ్నేషన్ లీడ్స్ అస్ టు డిస్పేర్, అంటే కృంగుదలకి. ఒక వ్యక్తి నా జీవితం ఇంతే ఈరోజు కొంతమంది నోరు తెరుస్తుంటే నేను ఇంక అంతే, నా బ్రతుకు ఇంతే అని చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? నిరుత్సాహమే కలుగుతుంది. కానీ ఎవరైతే అయ్యో నేను ఇట్లా మాట్లాడతాం తప్పయింది, అయ్యో నేను ఇట్లా చూస్తాం తప్పయింది, అయ్యో నేను ఇట్లా చేస్తాం తప్పయింది, యూ అట్లీస్ట్ గెట్ కన్విక్టెడ్. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ఒప్పింపజేస్తాడంట. నువ్వు నాశనం అని చెప్పేవాడు కాదు, నిన్ను నాశనం నుండి తప్పించేవాడు. బైబిల్ చూసినప్పుడు అండి, క్రీస్తు యేసు ద్వారంగా మనకి ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు కలిగి ఉంది. గల్తీలు రాసిన పత్రిక 2:20 ఒకసారి చదువుదామా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. ఇంకా జీవించవాడు నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను క్రీస్తుతో పాటు సిలువేయబడ్డాను. నీ పాత స్వభావం సిలువేయబడాలి, నీ పాత జీవితం సిలువేయబడాలి, నీ పాత బంధకాలు సిలువేయబడాలి, నీ పాత గుర్తింపు సిలువేయబడాలి, నీ పాత పాపములన్నీ సిలువేయబడాలి. ఇంకా జీవించినందుకు నువ్వు కాదు, క్రీస్తు నీతిని దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇంకా నువ్వు పాత వాటిని గురించి మాట్లాడుతూ ఉండొద్దు. నాకు కొన్నిసార్లు చాలా ఇసుకొస్తుంది. కొంతమంది మనకు బాగా తెలిసిన వారు మనం రక్షించబడతానికి ముందు బీసీ గురించి మాట్లాడతారు, తెలుసా? మన బీసీల గురించి మాట్లాడతారు, అంటే నీ బిఫోర్ క్రైస్ట్ గురించి మాట్లాడతారు. ఒకప్పుడు ఈయన ఏం చేసేవాడు తెలుసా? ఒకప్పుడు ఈయన ఎట్లా బ్రతికాడు తెలుసా? ఈయన సంగతి మీకు ఎప్పుడు తెలియదు, నేను చెప్తాను చూడు, ఈయన ఎట్లా ఉండేవాడు తెలుసా? బీసీ గురించి ఎందుకు మాట్లాడుతావు? క్రీస్తుని ఎరిగిన తర్వాత ఏడి గురించి చెప్పు, ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ గురించి చెప్పు, దేవుళ్ళో బ్రతికే దాని గురించి చెప్పు. దాని గురించి చెప్తా, నీ గురించి నీ పెద్ద పప్పులు ఎవడ వెండ కదా, నీకు పెద్ద మెరిట్లు ఏం రావు కదా. అపవాది కూడా అంతే, ఎప్పుడు నేను జ్ఞాపకం చేస్తాడు నీ బీసీ గురించి. క్రీస్తుని నమ్ముతాను ముందు నువ్వు ఎలాంటి వాడివి, నువ్వేంటి పెద్ద నీతిమంతురాలు అనుకుంటున్నావా? ఒకప్పుడు నీ బ్రతుకు ఏముండింది చెప్పు, నువ్వు ఎట్లా బ్రతుకోవు చెప్పు, నీ జీవితంలో ఏం చేసావు చెప్పు. వీటినన్నింటిని అపవాది మరలా రెచ్చగొడతాను చూస్తాడంట. ఎప్పుడన్నా ఎవడన్నా నీ బీసీ గురించి మాట్లాడుతున్నాడంటే వాడు అపవాది సంబంధి. నా వెనక్కి పో సాతానని చెప్పు, సింపుల్. నా వెనక్కి పో సాతానా. ఒకటే చెప్పాలి, క్రీస్తు రక్తము నన్ను నీతిమంతుడిగా మార్చింది, క్రీస్తు రక్తము నన్ను నూతన సృష్టిగా మార్చింది. ఈరోజు నాకు ధైర్యము, నాకు జయం ఉందంటే క్రీస్తు రక్తము ద్వారా నాకు అనుగ్రహించబడింది. ఈరోజు క్రీస్తు నాలో ఉన్నాడు. ఎంతమంది ఇక్కడ ధైర్యంగా గుండె మీద చేయబెట్టుకుని చెప్పగలుగుతారంటే క్రీస్తు నాలో ఉన్నాడు? ఎంతమంది చెప్పగలుగుతారు? చూసి క్రీస్తు నీలో ఉన్నాడంటే నువ్వు పాపిగా క్రీస్తు నీలో రాలే. నువ్వు ఒప్పుకున్న దాన్ని బట్టి ఆయన రక్తంతో నిన్ను కడిగి నిన్ను నీతిమంతుడిగా చేసి ఆయన నీతి నీకు ఇచ్చాడు. ఐ వుడ్ ఆల్వేస్ సే హిస్ లైఫ్, His power, His identity, His victory, His holiness is in you. ఇవన్నీ దేవుడు నీలో పెట్టాడు. నీలో ఆయన పరిశుద్ధతను పెట్టాడు. ఈరోజు నువ్వు పరిశుద్ధమైన జనం, ఆయన కొరకు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక వంశము, ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలబడిన వారు, ఆయన గుణాతిశయాన్ని కనబరిచేవారు. ఈరోజు జయం కలిగిన జీవితము, యేసులో ఉన్న జీవితము నీకుంది. చూసి అగైన్ ఈ గుర్తింపులు మన మనసులో ఉంటనే కానీ, మనం గ్రహిస్తనే కానీ దాని తగినట్టుగా బ్రతకమండి. ఈరోజు ఎంతోమంది మీరు ఎవరనేది గ్రహిస్తలేదు. క్రీస్తు దగ్గర నీ క్షమాపణ పొందుకున్న తర్వాత ఎవరి నువ్వు ఈరోజు నేను ఇంకా పాపిని పాపాలు ఒక్కసారి సంపూర్ణంగా ఒప్పుకో. ఆయన రక్తాన్ని నేను కడిగిందంటే ఇంకా అయిపోయిందంటే ఓవర్, ఇట్ ఇస్ డన్ వన్స్ ఫర్ ఆల్. ఈరోజు నీకు నూతన గుర్తింపుని దేవుడు ఇస్తున్నాడు. నీవు దేవుని యందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో రక్షణ అనుగ్రహించబడింది. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? చూసి మనందరికీ క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడ్డాం అన్నప్పుడు మనం పాపంలో ఉన్నప్పుడు కృప ద్వారంగా రక్షించబడ్డాం. వీఆర్ సేవ్డ్ బై గ్రేస్.
యు ఆర్ నాట్ అ సిన్నర్, యు ఆర్ సేవ్డ్ బై గ్రేస్. ఎక్కడ చెప్పండి, నేను కృప ద్వారా రక్షించబడ్డాను. నువ్వు క్రీస్తు నీతిగా నువ్వు మార్చబడ్డావు. ఎంతమంది చెప్తారు నేను క్రీస్తు నీతి అయి ఉన్నాను? రక్షించబడిన వారు ధైర్యంగా చెప్పండి. ఆయన కృప ద్వారంగా నేను జీవిస్తాను. సీ, డోంట్ టెల్ మీ యు ఆర్ ట్రైయింగ్ టు లివ్ రైచియస్. యు ఆర్ మేడ్ రైచియస్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అండ్ ద రైచియస్ ఈజ్ లెర్నింగ్ హౌ టు లివ్. అంతే అంట. యు ఆర్ మేడ్ రైచియస్. యు ఆర్ నాట్ ట్రైయింగ్ టు వర్క్ అవుట్ యు ఆర్ నాట్ లివింగ్ టు బికమ్ రైచియస్. గెట్ మీ క్లియర్. క్రీస్తు దగ్గర నీ పాపాలు ఒప్పుకుని ఆయన రక్తంలో కడగబడ్డామంటే యు ఆర్ మేడ్ రైచియస్. అండ్ ద రైచియస్ వన్ ఈజ్ లెర్నింగ్ టు లివ్ బై ద హోలీ స్పిరిట్. And it's the blood of Christ that made you righteous. You cannot become righteous by your right doings. Because righteousness is right standing before God. రైచియస్నెస్ అన్నదప్పుడు దేవుని ముందు సరిగా నిలబడగలిగిన వాడు. ఈరోజు నువ్వు దేవుని కృపా సింహాసనం దగ్గర రాగలుగుతున్నావు అంటే అది క్రీస్తు రక్తం దూరంగా నిన్ను నీతిమంతుడుగా మార్చింది ఆయన. ఆయన దగ్గరకు వచ్చి ధైర్యంగా నిలబడగలిగింది నువ్వు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ఒకసారి చదువుతామని. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. వాడు ఎవడంట? నూతన సృష్టి. పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. యు సీ, యు ఆర్ రీడిఫైన్డ్. యు నో హౌ యు ఆర్ రీడిఫైన్డ్. యు ఆర్ రిడీమ్డ్. నువ్వు విమోచించబడ్డావు. యు ఆర్ జస్టిఫైడ్. నీ పక్షాన న్యాయం తీర్చబడింది. నీ శిక్ష, నువ్వు పాపి అనే నిరూపించబడింది. కానీ నీవు పాపిగా ఉన్న నిన్ను దేవుడు రక్షిస్తానికి ఆయన ప్రియ కుమారుడు రక్తాన్ని చెల్లించి నిన్ను కొని నిన్ను విమోచించి ఆయన సొత్తుగా చేశాడు. సో దట్స్ వై వి సే వీఆర్ రిడీమ్డ్, వీఆర్ జస్టిఫైడ్, వీఆర్ యాక్సెప్టెడ్. నేను దేవుని ద్వారా అంగీకరించబడ్డా. ధైర్యం ఉందా ఇక్కడ ఉన్న వాళ్ళకి? ఎంతమంది చెప్పగలుగుతారు నేను దేవుని ద్వారా అంగీకరించబడిన వ్యక్తిని? ఐఎమ్ యాక్సెప్టెడ్. చూసి ఇది గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయండి. దేవునికి నేనంటే ఇష్టం. దేవునికి నేనంటే పిచ్చి ప్రేమ. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అభిప్రాయంతో ప్రార్థన చేయండి. ఎందుకంటే చాలామందికి దేవుడు కోపిష్టి, దేవుని కోపం, దేవుడు వేచి ఉన్నాడు నన్ను కొట్టుకుని బాధతానికి చంపుతానికి. కొంతమంది అట్టొస్తాడు భీతితో భయముతో దేవుని వస్తాడు. నన్ను ధైర్యంగా ఆయన కృపాసింహాసనం దగ్గర రా. నీ అవసరతలు నీ అక్కర నిమిత్తమై ధైర్యంగా ఆయన కృపాసింహాసనం రా. బికాజ్ యు ఆర్ యాక్సెప్టెడ్, యు ఆర్ షోన్ ఫేవర్. నీ కొరకు ఆయన ప్రియ కుమారుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు అన్నాడు రా రా రా, నువ్వు నాకు తెలుసు రా, నా ప్రియ కుమారుడు రక్తం నీ పైన ఉందరా, యు ఆర్ యాక్సెప్టెడ్ రా. నా ప్రియ కుమారుడు రక్తం నీ పైన చూసిన తర్వాత నేను దూషించను. నువ్వు కాదు అక్కడ, నా ప్రియ కుమారుడు రక్తం నీకు విలువ ఇచ్చింది. ఆ రక్తం, నా బిడ్డ రక్తం చూసిన తర్వాత నేను విడిచిపెట్టను. ఈరోజు నీకు విలువనిచ్చింది యేసు రక్తం అండి. ఆ రక్తం నీ మీద ఉంటే చాలు. అందుకని ఎప్పుడు అడుగేసాయి నీ రక్తం నా మీద ఉంచాయ, నీ రక్తం నా మీద ఉంచాయ. నా తల నడినెత్తు నుండి అరిపాదం వరకు నీ రక్త ప్రోక్షణ నాకు దయచేయ. నీ రక్తం ద్వారా నన్ను శుద్ధీకరించి ప్రభా. ఆ రక్తం నీ మీద ఉంటే చాలు. యు ఆర్ యాక్సెప్టెడ్. నీ నీతి క్రియ కాదు, నువ్వు ఎవరు అనేది కూడా అక్కర్లేదు. అక్కడ గుర్రపిల్ల రక్తం నీ మీద ఉంటే చాలు. అది యేసు రక్తం. యు ఆర్ యాక్సెప్టెడ్. ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు గుర్రపిల్ల రక్తం ద్వారా విమోచించబడిన వారందరూ కోట్లాది మంది అంట, లెక్క లేనంత జనం అంట, వారి చేతులు మట్టలు పెట్టుకుని దే ఆర్ గ్లోరిఫైయింగ్ ద ల్యాంబ్. ఉంటావా? నీవు ఉంటావా? మీరు ఉంటారా? చూసి మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. యు ఆర్ యాక్సెప్టెడ్. మనం క్రీస్తుతో కూడా కూర్చుని పెట్టబడిన వారిని. అంటే అర్థమేంటి తెలుసా? దేవుడు తన సొంత కుమారుడికి ఇచ్చిన విలువ నీకు ఇస్తున్నాడంట. నాకు అనేక సార్లు అర్థం కాదు, ఎందుకు ప్రభు నాకెందుకు అలాంటి విలువ? క్రీస్తుతో పాటు మనం ఎత్తబడ్డామంట. నాకెందుకు అంత విలువ అంటే నీ గురించి కాదయ్యా, నా ప్రియ కుమారుడు నిన్ను ప్రేమించాడు కదా. ఇది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సింపుల్ అండి. మా ఇంట్లో ఒక పిల్ల ఉంటుంది. మా ఇంట్లో ఒక పిల్లని ఎత్తుకున్నాను అనుకో, నేను మీ ఇంటికి వచ్చాను అనుకో, నాకు చేరిస్తారా వరా? కుక్క పిల్లని బయటికి పెట్టిరా అంటారా? కుక్క పిల్లని బయటికి పెట్టిరా అంటారా? నా కుక్క పిల్లతోనే నేను కూర్చుంటా, అంతే కదా. చేతిలో నా కుక్క పిల్ల ఉండొచ్చు, చేతిలో నా సొంత బిడ్డ ఉండొచ్చు. ఈరోజు క్రీస్తు రక్తం నీకు అలాంటి విలువనిచ్చింది. నువ్వు యేసుతో పాటు కూర్చుంటున్నావంటే యేసు అంటే నా రక్తం నీ కొరకు ఇచ్చాను. హౌ కెన్ ఐ లీవ్ యూ? యువర్ మైండ్, యువర్ మైండ్. తను అంటాడు రా, కూర్చో 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 కూర్చో.
ఈరోజు దేవుడు మనకు అలాంటి విలువని ఇస్తున్నాడు. ఎంతమంది నాతో అంగీకరిస్తారు? హల్లెలూయా చెప్తారా బిగ్గరగా? యు సీ, బైబిల్ సేస్ we are heirs of God, heirs of Christ, co-heirs with Christ, heirs of God. దేవుని బిడ్డలమంట, క్రీస్తుతో పాటు మనం కూడా కలపబడ్డామంట. We are children. You see, God so loved the world that he gave his only begotten son. పాత నిబంధనలో చూస్తే దేవుడి కుమారుడు, అద్వితీయ కుమారుడు. ఈరోజు దేవునికి అనేక మంది బిడ్డలు ఉన్నారు. అందులో నేను ఒకడిని, మీరున్నారా? ఆయన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నీవు ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు నువ్వు జీవించే విధానం కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. యు సీ, లివింగ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. లెట్ మీ షో ఇట్ రియల్లీ స్ట్రైట్ క్విక్. నీవు సిలువని మోసుకుని జీవిస్తున్నావంటే ప్రతి దినము నీలో సమర్పణ ఉండాలి. కాబట్టి ఇది రాసుకోండి, ఈ 3 పాయింట్లు రాసుకోండి. నీ జీవితంలో నీవు సిలువ శక్తిని కలిగి బ్రతుకుతున్నావు అన్నప్పుడు ఈ 3 నీలో కనబడాలి. 1, అనుదినము నీలో సమర్పణ ఉండాలి. అనుదినము నీలో సమర్పణ ఉండాలి. అనుదినము నీలో సమర్పణ ఉండాలంటే ఏంటి? ప్రతిరోజు నీ స్వార్థం చావాలి. ప్రతిరోజు ఆయన కృప మీద ఆధారపడాలి. ప్రతిరోజు విశ్వాసంతో బ్రతకాలి. ఏంటి ఆ 3? ప్రతిరోజు నీ స్వార్థం చావాలి. ప్రతిరోజు నా చావాలి. చెప్పాలంటే నీ ఇష్టం కాదు, దేవుని చిత్తం. 2, ప్రతిరోజు ఆయన కృప మీద ఆధారపడాలి. దేవా నీ కృప లేకపోతే కాదు ప్రభా, నీ కృప కావాలి. 3, విశ్వాసము ద్వారా బ్రతకాలి. ఈ 3 కలిపితే ఐ కెన్ సే ప్రతి దినము సమర్పించుకుంటాం. 2, నీకు అధికారము, ధైర్యమైన అధికారం అనుగ్రహించబడింది. అంతే. అర్థం ఏంటి? ఏంటి అధికారం? అపవాదిని ఎదిరిస్తానికి. ఎదిరించు, అపవాదిని ఎదిరించు. 2, ధైర్యంగా బ్రతుకు. లివ్ విత్ కాన్ఫిడెన్స్, వాక్ విత్ కాన్ఫిడెన్స్, లివ్ బోల్డ్లీ. 3, ప్రే విత్ అష్యూరెన్స్, నిశ్చయతతో ప్రార్థన చేయి. యేసు నామములో నాకు అడిగినది నాకు అనుగ్రహించబడింది అన్న విశ్వాసంతో ప్రార్థన చేయి. నిశ్చయతతో ప్రార్థన చేయి. సంశయం వద్దు, నాకు ఇస్తాడో ఇవ్వడా అని కాదు. తండ్రి చిత్తంలో నువ్వు అడిగింది ఏదైనా సరే, అంటే ఏ మంచిది నువ్వు అడిగినా కూడా దేవుడు నిశ్చయంగా నీకు ఇస్తాడు. నీకు మేలైంది ఎప్పుడు తండ్రి కాదని చెప్పడు. సింపుల్ యాజ్ దట్. నీకు హానికరమైంది దేవుడు ఆయన చిత్త ప్రకారం నువ్వు ఏది అడిగినా నీకు ఇస్తాడు. సో ఐ వుడ్ సే లివ్ బోల్డ్లీ, లివ్ ఇన్ అథారిటీ. when you say you live in authority, resist the devil. అపవాదిని ఎదిరించి, అప్పుడు వాడి మీ ఎదురు నుండి పారిపోతాడు. 2, కాన్ఫిడెన్స్తో బ్రతుకు, కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. 3, ప్రే ఇన్ అష్యూరెన్స్, నిశ్చయతతో ప్రార్థన చేయి. అండ్ 3వ పాయింట్ చెప్పాలంటే కృతజ్ఞత కలిగి ఉండు. సిలువను చూసినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత నీలో ఉందన్న దానికి సాదృశ్యం మరలా 3 చెప్పాలంటే ఎప్పుడు ఆరాధన నీలో ఉంటుంది. నీ ఆరాధన లోతుగా ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే యువర్ వర్షిప్ ఇస్ డీప్. ఆరాధించేటప్పుడు నిజంగా ఆ సిలువను చూస్తావు. ఆ సిలువను నువ్వు మరణించాల్సిన నిన్ను చూసి నీ స్థానంలో ఆయన ఎక్కి నీ పాపాన్ని, నీ భారాన్ని, నీ శాపాన్ని, నీ అవమానాన్ని, నీ కీడుని, నీదంతా ఆయన భరించి ఆయన నీతి నీకు ఇచ్చాడు. చూడు, జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతతో ఆయన ఆరాధించు. 2, ఆయనకు లోపడతంలో బాధపడద్దు. లెట్ యువర్ ఒబీడియన్స్ బి జాయ్ఫుల్. అంగీకారంతో లోబడు, ఇష్టపూర్వకంగా లోబడు. నా దేవునికి ఇది కావాలా, నేను చేస్తా. నా దేవునికి నేను ఇలాగ ఉంటే నచ్చుతుందా, నేను ఉంటా. దేవుడు ఇలాగ ఉండమని కోరుతున్నాడా, నిశ్చయంగా ఉంటా. దేవా నీకు ఇదే కదా కావాలి, నేను చేస్తాను ప్రభా. నా స్వార్థాన్ని చంపుకుంటాను ప్రభా. నాకు నచ్చింది, నాకు నచ్చలేదు, ఇవన్నీ పక్కన పెడతా. అండ్ 3, నీ ప్రేమను కనపరచు. నీ ప్రేమను కనపరుస్తావు. నీ ఆరాధన సరిగా ఉందంటే, నువ్వు దేవునితో కృతజ్ఞత కలిగి ఉన్నావు అంటే నీ ప్రేమను కనపరుస్తావు. నీ ప్రేమ అనేటప్పుడు లవ్ ఇస్ ఆల్వేస్ సాక్రిఫిషియల్, త్యాగపూర్వకమైనది. త్యాగం లేకుండా ప్రేమ అని చెప్పొద్దు, ఒట్టొట్టిది. ప్రేమించేవాడు ఎంతనే త్యాగం చేస్తాడో దేవునికి త్యాగపూర్వకంగా బ్రతుకు. త్యాగం చేయి దేవుని కొరకు. నష్టపోతానని అనుకోవద్దు, నష్టపోతానికి సిద్ధపడు దేవుని కొరకు. నీ కొరకు సమస్తము విడిచి వచ్చిన దేవుని కొరకు చిన్న త్యాగం చేస్తానికి పెద్ద ఆలోచించవద్దు. హీ హాస్ డన్ ద బెస్ట్ ఫర్ యూ. నువ్వు ఎంత చేసినా ఆయన రుణపడి ఉన్నావు, జ్ఞాపకం చేసుకో. కానీ కృతజ్ఞత కలిగిన నీవు కృతజ్ఞత పూర్వకంగా డూ ద సాక్రిఫైస్. ఇవి చేసినప్పుడు నిజంగా సిలువ శక్తిలో ఉంటావు. ఏంటి 3 చెప్పండి. మెయిన్ పాయింట్స్ మాత్రం ప్రతి దినము సమర్పణతో బ్రతుకు. దేవుని అధికారంలో ధైర్యంగా బ్రతుకు. 3, కృతజ్ఞతతో జీవించు. ఈ 3 కలిగి ఉన్నప్పుడు సిలువ శక్తిని నువ్వు ప్రతిదినం అనుభవించగలుగుతావు. ఎక్కడ మన సమయం అయింది, తలలు వంచి దేవునితో చెప్తామా, నాకు నువ్వు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు, సిలువలో చేసిన కార్యాన్ని బట్టి వందనాలు. నన్ను నీతిమంతుడిగా మార్చవయ్యా, వందనాలయ్యా.
దేవా, ఈ రక్షణ సువార్త లోకానికి వెర్రితనంగా కనబడచ్చేమో కానీ ఇది నాకు శక్తి. దిస్ ఇస్ పవర్ అంటు మీ. ఎస్, క్రీస్తు సిలువ మనకి శక్తి అండి. నీలో నిజంగా కృతజ్ఞత ఉందని సిలువ చేసిన కార్యము అయితే చెప్పు, వందనాలు ప్రభా, నన్ను ఇంతగా ప్రేమించు, నన్ను ఇంతగా కరుణించు. ఏముంది ప్రభా నాలో ఏ త్యాగం ఉంది, నాలో ఏ యోగ్యత ఉంది, నాలో ఏ మంచి ఉంది, నన్ను చూసి ఇంతగా నువ్వు త్యాగం చేస్తానికి నాలో ఏముంది? అయినా నీ ప్రేమను బట్టే కదా ప్రభా, నీ వాత్సల్యతను బట్టే కదా ప్రభా, నీ నిర్ణయాన్ని బట్టే కదా ప్రభా, నువ్వు నన్ను కోరుకున్న దాన్ని బట్టే కదా ప్రభా. ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించావయ్యా. నా స్థానంలో మరణించో, నా శిక్ష అంతా భరించో, నా శాపానంతా భరించో. ఈరోజు నేను బలహీనంగా ఉన్నానేమో కానీ నన్ను బలపరుస్తానికి నువ్వు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు. రక్షించబడిన వారు మీరు దేవుని బిడ్డలుగా ప్రార్థన చేయండి. తప్పైందా? తండ్రి దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగు. ఆయన ఇంకా నీ తండ్రే. నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు పాపం చేసినంత మాత్రాన మరలా బయటికి పోయావని అర్థం కాదు. ఒక్కసారి ఆయన నిన్ను తండ్రి బిడ్డగా చేసుకున్నాడంటే నువ్వు ఆయన నువ్వు తండ్రిని పిలవచ్చు. తప్పు చేసావా? తప్పు చేశాను తండ్రి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టు బుద్ధి తెచ్చుకుని తిరిగి రా, నాకు సాయం చేయి తండ్రి. నీలో ఏమైనా బలహీనత ఉంది, నీ వల్ల సరిగా బ్రతకలేకపోతున్నావు అంటే చెప్పు, తండ్రి నాకు చేత కావట్లేదు ప్రభు, నాకు సాయం చేయి తండ్రి, హెల్ప్ మీ. నాలో ఈ బలహీనత ఉంది, నీ ఆత్మ ద్వారంగా దీన్ని జయించే శక్తి నాకు దయచేయి. ఈ ముళ్ళని నాలో తీసేయి, ఈ పాపాన్ని నాలో తీసేయి, ఈ శోధనలో జయించే శక్తిని నాకు దయచేయి. నా అడుగుల్ని క్రమపరచు, బలపరచు. నీ బిడ్డగా బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా. నా బ్రతుకులో మార్పు కలిగి బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా. స్వతంత్రాలుగా బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా. అడగండి, దేవుణ్ణి అడగండి. అదే సమయంలో ఆయన చేసిన కార్యాలు గుర్తెరుగుతూ దేవునికి వందనాలు చెప్పండి. వందనాలు ప్రభా, నువ్వు నా కొరకు చేసిన కార్యం బట్టి వందనాలు అయ్యా. ఈరోజు కూడా నన్ను ప్రేమిస్తున్నాను తెలియజేస్తున్నావు, వందనాలు. ఈరోజు కూడా నీ సిలువ దూరంగా నాకు శక్తినిచ్చావు, వందనాలు. నాకు సహాయం ఇచ్చావు, వందనాలు. ఇంకా ప్రయాసపడి భారం వస్తున్నారా? దేవుని దగ్గర రండి. ఇంకా అవమానంలో దుఃఖంలో బ్రతుకుతున్నారా? దేవుని దగ్గర రండి. ఇంకా నీలో గుర్తింపు లేక బ్రతుకుతున్నావా? దేవుని దగ్గర రా. ఇంకా స్వతంత్రత లేక బానిస స్థితిలో ఉన్నావా? దేవుని దగ్గర రా. ఈరోజు దేవుని సిలువ దగ్గర రా, ఆయన పాదాల దగ్గర రా. ఇంకా రక్షించబడని పరిస్థితులు ఉన్నావా? ఆయన దగ్గర రా. నిన్ను ఈరోజు దేవుడు ప్రేమిస్తున్నాడని తెలియజేస్తున్నాడు. ఈరోజు నిన్ను ఉన్న పాటును అంగీకరిస్తున్నాడని తెలియజేస్తున్నాడు. ఈరోజు ఆయన రక్తం నీ కొరకు ఇంకా కారుతూ ఉందని తెలియజేస్తున్నాడు. ఆయన రక్తం చాలు, నిన్ను కడుగుతానికి ఆయన రక్తం చాలు. ప్రేమమయుడు ఇంకా నీ వైపు ఆయన చేతులు చాచి ఉంచాడండి. రా నా దగ్గరికి రా, రా నా దగ్గరికి రా, రా నా దగ్గరికి రా. దినవల్ల నా చేతులు నీ వైపు చాచి ఉంచాను అంటున్నాడు. ఈరోజు ఇంకా నువ్వు కృపాకాలంలో ఉన్నావు. ఇంకా కృప నీ కొరకు అనుగ్రహించబడింది. ఇంకా అవకాశాలు, తరుణాలు నీకు అనుగ్రహించబడ్డాయి. రా దేవుని దగ్గరికి రా. ఇంకా యేసుని సొంత రక్షణకి అంగీకరించలేదంటే ఈరోజు ఒప్పుకో నీ పాపాలని. ఈరోజు ఒప్పుకో. ఈరోజు పశ్చాత్తాపపడు. ఈరోజు దేవుని అంగీకరించు. ఈరోజు ఆయన పాదాలు పట్టుకో. ఈరోజు ఆయన సహాయాన్ని వేడుకో. ఈరోజు ఆయన రక్తంలో కడగబడాలని ఆశపడు. ఈరోజు దేవునితో సమాధాన పడాలను. ఈరోజు టుడే దిస్ ఇస్ ద మూమెంట్. ఈ సమయం చాలు, ఒక్క నిమిషం చాలు నీ జీవితంలో. ఒక్క నిర్ణయం చాలు నీ బ్రతుకులో. ఒక్క నిర్ణయం చాలు నీ స్థితిగతులను అంతా మార్చేస్తాడు దేవుడు. పరిశుద్ధ ప్రభువైన తండ్రి, ఇదిగోనయ్యా ఈ రాత్రి చేరి ఈ రీతిగా ఉపవాస ప్రార్థనలతో నీ ముందు తగ్గించుకుని నీ సన్నిధిలో మొరపెడతాను. నువ్వు ఇచ్చిన ధన్యత బట్టి వందనాలయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడయ్యా, వారు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయ్యా. పరిశుద్ధాత్మడ నీ ప్రేరేపణ చొప్పున ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకి అయ్యా నువ్వు నిశ్చయంగా కార్యము జరిగించే దేవుడు కదా ప్రభువా. దేవా, ఏదైతే భూమి కానీ బంధించబడిందో పరలోకంలో బంధించబడిందని ప్రకటిస్తున్నామో, ఏదైతే విడిపించబడిందో పరలోకంలో విడిపించబడిందని ప్రకటిస్తున్నామో, దేవా నీ బిడ్డలుగా నీ సొత్తుగా ఈరోజు ఇక్కడ నుండి మేము తిరిగి వెళ్తున్నాం ప్రకటిస్తున్నాం ప్రభా. అపవాది ఆటంకాలు, అపవాది దాడులు, అపవాది నేరాలు, అపవాది కొండాలు అన్నీ నజరేయుడైన యేసు నామములో ఇక్కడున్న మా జీవితాల పై నుండి కొట్టివేయబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాం. దేవా, నీ రక్తంలో మేము ముద్రించబడ్డాము, నీ రక్తంలో శుద్ధీకరించబడ్డాము. నీ రక్తము మమ్మల్ని నిర్ణయించిందయ్యా. నీ రక్తము మమ్మల్ని నీ బిడ్డలుగా చేసింది ప్రభా. మేము నీ బిడ్డల మీద ప్రకటిస్తున్నామయ్యా. ఏ దోషానికి, ఏ శాపానికి, ఏ కీడికి, ఏ తెగులకి, ఏ మరణానికి మా పైన అధికారం లేదని ప్రకటించుచున్నాము. దేవా,
ఈరోజు ఎటువంటి ప్రార్థన భారాలతో నీ సత్తున నీ బిడ్డలు వచ్చి వారి భారాలను తెలియజేసిన నువ్వు దేవుడు అయ్యా. అది ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి పరిష్కారము మనుషుడు ఇవ్వలేని స్థితి అయినా కూడా దేవా నీవే మా పరిష్కారం అయ్యా. లార్డ్ యు ఆర్ అవర్ ఆన్సర్ లార్డ్. నువ్వు ప్రతి పరిష్కారానికి అయ్యా నీవేనయ్యా. యు ఆర్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ లార్డ్. ప్రతి దానికి నీవే పరిష్కారము ప్రభా. ప్రతి సమస్యను తీర్చగలిగిన వాడు నీవే. మాకు అనుగ్రహించబడిన యేసు నామములో మాకు విడుదల, మాకు జయము, మాకు స్వతంత్రత, మాకు ఆశీర్వాదములు కలుగునగా కాడు ప్రకటిస్తున్నామయ్యా. అయ్యా ఇక్కడ అవమాన స్థితిలో ఉన్న వారి తలను పైకి లేపు ప్రభా. లేవనెత్తువాడు నీవేనయ్యా. లేవనెత్తు ప్రభా. ఎత్తుకొనయ్యా. గర్భఫలము లేని స్థితిలో ఇక్కడ ఎవరైనా ఉంటే ఎన్ని సంవత్సరములని కాదు ప్రభా, గర్భ ఫలము లేకుండా ఇక్కడ నీ సన్నిధిలోకి అడుగుపెట్టుంటే ప్రభా దేవా ఈ రోజే, ఈ క్షణమే, ఇప్పుడే ఏ లోపములు భార్య భర్తలు ఉన్నాయో నువ్వు ఎరుగున్న దేవుడివి దేవా. ప్రతి లోపము, ఆ దేహాల్లో ఉన్న లోపములు, ఆ జీవితాల పైన అపవాది బలిపీఠములు, ప్రతి శాపము, ప్రతి కీడు యేసు రక్తములో, యేసు నామములో, సిలువలో క్రీస్తు చేసిన కార్యాన్ని బట్టి ఇప్పుడే కొట్టివేయబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. ఇప్పుడే మూయబడిన గర్భములకి నజరైన యేసు నామములో ప్రకటించుతున్నాము. మూయబడిన గర్భములు తెరబడునుగాక. ప్రతి అపవాది బలిపీఠములు ఇప్పుడే లయపరచబడునుగాక, బద్దలైపోవునుగాక అని ప్రకటిస్తున్నాము. లార్డ్ వి స్పీక్ న్యూ బ్లెస్సింగ్ లార్డ్. క్రీస్తు ద్వారా మేము దీవించబడ్డాం. క్రీస్తు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి మా శాపం అంతా కొట్టివేయబడింది, మా తెగులంతా కొట్టివేయబడింది. ఈరోజు క్రీస్తు చేసిన కార్యాన్ని బట్టి మేము దీవించబడ్డామని ప్రకటించుచున్నాము. లార్డ్ వి ఆస్క్ ఫర్ బ్లెస్సింగ్. తండ్రి మమ్మల్ని ఆశీర్వదించు. నీ బిడ్డలుగా అడుగుతున్నామయ్యా. క్రీస్తు రక్తము మమ్మల్ని నీ బిడ్డలుగా మార్చింది కదా ప్రభా. మమ్మల్ని ఆశీర్వదించు ప్రభా. మా మనసుల్లో ఆశీర్వదించయ్యా. మా కుటుంబాల్లో ఆశీర్వదించు ప్రభా. మా జీవితాల్లో ఆశీర్వదించు ప్రభా. దేవా మా జీవితంలో నీ ఉండాలయ్యా. యేసు నామాన్ని ధరించిన వారికి మేము ఉండాలి. అడుగుపెట్టిన స్థలాన్ని స్వతంత్రించుకోవాలి. చేస్తున్న ప్రతి పనిలో జయము చూడాలి. దేవా ఈ ఉపవాస ప్రార్థనలో నీ ముందు తగ్గించుకుంటూ ఈ ఆలయంలో అడుగుపెట్టిన వారు, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారు, ప్రతి ఒక్కరి జీవితంలో విడుదల, ప్రతి జీవితంలో సమాధానము, ప్రతి జీవితంలో స్వతంత్రత నజరైన యేసు నామములో అనుగ్రహించబడునుగాక. ఈ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో జరిగించు. ఇదిగో ప్రభా, ఈరోజు ఇక్కడ ఎవరెవరైతే ఏదైతే నీ సన్నిధిలో అడిగారో ప్రతి ప్రార్థనకి జవాబు అనుగ్రహించబడింది అని ప్రకటించున్నామయ్యా. ఇక్కడ మా ముందున్న ప్రతి దినాన్ని దీవించు. ప్రతి దాంట్లో నీ స్వతంత్రత దయచే, నీ స్వేచ్ఛ దయచే, నీ ఆత్మకార్యాన్ని జరిగించు. ఈరోజు మా సమయం ముగిస్తాం కానీ నీ ప్రార్థన ఆత్మతో మమ్మల్ని ఇక్కడ నుంచి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.